పనిలో ఆయన పర్ఫెక్షనిస్ట్. అందుకే తను ఎలాంటి కథను తెరకెక్కించినా అది సూపర్ హిట్ అవుతుంది. ఆయనది హీరోకు తగ్గ కటౌట్. అయినా సరే దర్శకత్వానికే ఆయన ఓటు. ఒక్క ప్రశ్న మార్చింది ఆ డైరెక్టర్ రూట్. ఆ దర్శకుడు మరెవరో కాదు, ఎస్ఎస్ రాజమౌళి. సెన్సేషన్ సక్సెస్ ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణం గురించి తెలుసుకుందాం. రాజమౌళి కర్ణాటకలోని రాయచూర్లో జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కుటుంబం అంతా కూడా అక్కడే ఉండేవారు. రాజమౌళి మాత్రం తన సోదరితో కలిసి కొవ్వూరులో నానమ్మ దగ్గర ఉండేవారు. ఆయన బాల్యమంతా కూడా అక్కడే గడిచింది. ఆ ఊరి గ్రంథాలయంలో ఎక్కువగా అమర చిత్ర కథలు చదువుతూ రాజమౌళి వేరే ప్రపంచంలో విహరించేవారు. బాలభారతం, రామాయణం, బాల భాగవతం ఇలా ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేవారు. ఏదైనా పుస్తకం చదువు, లేదంటే ఆడుకో, ఖాళీగా మాత్రం ఉండకు అని తన నానమ్మ చెప్పిన మాటలే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాయని చెబుతూ ఉంటారాయన. కథలు చదవడమే కాదు, వాటిని ఇతరులకు చెప్పటము నానమ్మ నుంచే నేర్చుకున్నారు జక్కన్న. పుస్తకాల్లోని కథలకు తనదైన శైలిలో కొన్ని విశేషాలు జోడించి చెప్పటంతో రాజమౌళికి అందరూ ఫిదా అయిపోయేవారు. సాధారణ కథలను భారీ తరహా కథలుగా మార్చడం అప్పుడే ఆయన అలవర్చుకున్నారు. క్రమంగా క్రియేటివిటీ ఎక్కువైపోవడంతో రాజమౌళి చెప్పింది వినలేక కొందరు అసహనం వ్యక్తం చేసేవారట. వామ్మో, ఇతను మళ్లీ కథ మొదలు పెడుతున్నాడురా అని అనుకునేవారట. ఆ సంఘటనలు రాజమౌళిని తాను ఉన్న ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్తే బాగున్ను అని అనిపించేలా చేశాయట. రాజమౌళి బాధపడిన ఆ సమయంలోనే ఏలూరులో ఉండే అత్తయ్య ఆయన్ను తీసుకువెళ్ళింది. అక్కడ 4వ తరగతి నుంచి నేరుగా 7వ తరగతిలో చేరారాయన. అప్పటి రికార్డుల్లో రాజమౌళి పేరు విజయ అప్పారావు అని ఉండేది. అది వాళ్ళ తాతయ్య పేరు. ఆ పేరుతో తనను పిలిస్తే మొదట్లో బాగానే అనిపించినా ఆ తరువాత తెగ ఫీల్ అయిపోయేవారట జక్కన్న. రాజమౌళి ఇంటర్మీడియట్ చదివే సమయానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా చెన్నైలో స్థిరపడ్డారు. దాంతో జక్కన్న కూడా అక్కడికి వెళ్లారు. ఇంటర్ పూర్తి చేశాక రాజమౌళి కొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన సోదరుడు ఎంఎం కీరవాణికి పెళ్లైంది. ఆయన సతీమణి శ్రీవల్లి రాకతో రాజమౌళి జీవితంలో మార్పు చోటు చేసుకుంది. జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని రాజమౌళి అప్పట్నుంచే జీవితాన్ని సీరియస్ గా తీసుకోవటం ప్రారంభించారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరారు. తర్వాత విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరు రావడంతో ఎక్కడో పనిచేయడం ఎందుకని ఆయన దగ్గరే అసిస్టెంట్ గా చేరారట. ప్రతి సన్నివేశం పూర్తవగానే నేనైతే ఇంకా బాగా తీసేవాడిని అని జక్కన్న అనుకుంటూ ఉండేవారట. ఆ ఆలోచనే ఆయనలోని దర్శకుడిని బయటకు తీసింది. నాన్న దగ్గర చేస్తే సొంత గుర్తింపు ఉండదనుకున్న రాజమౌళి హైదరాబాద్కు వచ్చి గున్నం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఇక్కడ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో కలిసి తిరిగేవారు. ఆ తర్వాత వారిద్దరూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు. వీరితో పాటు నా అల్లుడు డైరెక్టర్ ముల్లపూడి వర రాఘవేంద్రరావు దగ్గర సహాయకుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అలాగే ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు దర్శకేంద్రుడికి నచ్చేలా కాన్సెప్ట్స్ తయారు చేస్తే ఒక ప్రకటనకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. అదే జక్కన్నకు తొలి సంపాదన. ప్రకటనలు విజయవంతమయ్యాక శాంతి నివాసం సీరియల్ కి పనిచేసే అవకాశం వచ్చింది. ముల్లపూడి వర రాజమౌళిలతో రాఘవేంద్రరావు ఆ ధారావాహిక మొదలుపెట్టారు. జక్కన్న సన్నివేశాన్ని వివరించి దానికోసం పనిచేసే తీరు దర్శకేంద్రుడికి బాగా నచ్చింది. శాంతి నివాసం సమయంలో రాజమౌళి 1.5 ఏళ్ల పాటు రోజుకి 18 గంటలు కష్టపడేవారు. సీరియల్ పూర్తయిన ఏడాదికి రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చింది. ఆ సినిమాను ముల్లపూడి వర రాజమౌళి కలిసి చేయాల్సింది. కానీ ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందనే అభిప్రాయంతో వర ఆ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి మెగాఫోన్ పట్టిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయినా జక్కన్నలో ఏదో తెలియని వెలితి. తొలి ప్రయత్నంలో తనదైన ముద్ర వేయలేదనే భావన ఆయనకి ఎప్పుడూ ఉండేది. తదుపరి సింహాద్రి అనే ఒక పవర్ఫుల్ కథని తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నారు మన జక్కన్న. ఆ తరువాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్లతో రాజమౌళి ఎంతటి సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రూపొందుతోంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రాజమౌళి.